إن الحمد لله نحمده ونستعينه ونستغفره ونؤمن به ونتوكل عليه ونعوذ بالله من شرور أنفسنا ومن سيئات أعمالنا من يهده الله فلا مضل له ومن يضلله فلا هادي له وأشهد أن لا إله إلا الله وحده لا شريك له وأشهد أن محمدا عبده ورسوله أما بعد فإن خير الحديث كتاب الله وخير الهدي هدي محمد صلى الله عليه وسلم وشر الأمور محدثاتها وكل محدثة بدعة وكل بدعة ضلالة وكل ضلالة في النار فقد قال الله تبارك وتعالى في قرآن المجيد أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم يا أيها الناس اتقوا ربكم الذي خلقكم من نفس واحدة وخلق منها زوجها وبث منهما رجالا كثيرا ونساء واتقوا الله الذي تساءلون به والأرحام إن الله كان عليكم رقيبا بسم الله الرحمن الرحيم يا أيها الذين آمنوا اتقوا الله حق تقاته ولا تموتن إلا وأنتم مسلمون بسم الله الرحمن الرحيم يا أيها الذين آمنوا اتقوا الله وقولوا قولا سديدا يصلح لكم أعمالكم ويغفر لكم ذنوبكم ومن يطيع الله ورسوله فقد فاز فوزا عظيما సర్వ ప్రశంసలు సకల పొగడుతలు సర్వలోకాలకు సృష్టికర్త పరమ పవిత్రుడు పరిశుద్ధుడైనటువంటి అల్లాహ్కు మాత్రమే శోభిస్తాయి. అల్లాహ్ ఆయన తప్ప మరొక ఆరాధ్య దైవం ఎవడూ లేడు. సకల చరాచర సృష్టికి మూలాధారం అయిన ఆయన సజీవుడు, నిత్యుడు, అనంతుడు. అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ రసూలుల్లా సల్లల్లాహు అలైహి వసల్లం వారిపై, గతించిన ప్రవక్తలందరిపై, ప్రవక్త ముహమ్మద్ రసూలుల్లా సల్లల్లాహు అలైహి వసల్లం వారి కుటుంబీకులపై, ప్రవక్త రసూలుల్లా సల్లల్లాహు అలైహి వసల్లం వారి ఉమ్మతులో సమస్త విశ్వాసులందరిపై అల్లాహ్ యొక్క శాంతి శుభాలు ఎల్లవేళలా కురియుగాక. ఆమీన్. సోదరులారా, ఇన్షాల్లా నేటి జుమ్మా ప్రసంగం కుర్బానీకి సంబంధించిన అనేక విషయాలు ఇన్షాల్లా మనము తెలుసుకుంటాము. అంతిమ దైవ గ్రంథమైనటువంటి ఖురాన్లో అల్లాహ్ రబ్బుల్ ఆలమీన్ 22వ సూరా అల్ హజ్ 34వ వాక్యంలో ఇలా తెలియజేశాడు. وَلِكُلِّ أُمَّةٍ جَعَلْنَا مَنْسَكًا لِيَذْكُرُوا اسْمَ اللَّهِ عَلَى مَا رَزَقَهُمْ مِنْ بَهِيمَةِ الْأَنْعَامِ فَإِلَٰهُكُمْ إِلَٰهٌ وَاحِدٌ فَلَهُ أَسْلِمُوا وَبَشِّرِ الْمُخْبِتِينَ. మేము ప్రసాదించినటువంటి పశువులను, వాటిపై అల్లాహ్ పేరును స్మరించటానికి గాను మేము ప్రతి అనుచర సమాజంలోనూ కుర్బానీ విధానాన్ని నిర్ధారించాము. కావున మీ అందరి ఆరాధ్య దైవం అల్లాహ్ ఒక్కడే, ఆయన తప్ప మరొక ఆరాధ్య దైవం ఎవడూ లేడు. అల్లాహ్ యొక్క ఆజ్ఞలను మీరు శిరస వహించండి. ఓ ప్రవక్త, వినమ్రులైనటువంటి వారికి శుభవార్తను వినిపించు అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తెలియజేశాడు. దీన్ని బట్టి అర్థమయ్యేటటువంటి విషయం ఏమిటంటే, కుర్బానీ విధానం అనేది ప్రతి సమాజంలోనూ ఉంది, ప్రతి ప్రవక్త కాలంలోనూ ఉండినది. హజరత్ ఆదం అలైహిస్సలాం దగ్గర నుంచి కూడా ప్రవక్త ముహమ్మద్ రసూలుల్లా సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క ఉమ్మత్ వరకు కూడా ప్రతి అనుచర సమాజానికి కూడా కుర్బానీ విధానం అనేది ఉంది. అయితే ఇస్లామీయ క్యాలెండర్ ప్రకారం చివరి నెల అయినటువంటి జిల్హిజ్జా మాసం, హజ్ యొక్క మాసంలో 10వ తేదీన ఎవరైతే హజ్జుకు వెళ్లకుండా ఇంటి దగ్గర ఉన్నారో వారందరూ కూడా 10వ తేదీన అల్లాహ్ ప్రసన్నత కొరకు, అల్లాహ్ ప్రేమ కొరకు, అల్లాహ్ ఇష్టం కొరకు ఎవరైతే ఇంటి దగ్గర కుర్బానీ ఇస్తారో ఆ విధానాన్ని ప్రవక్త ముహమ్మద్ రసూలుల్లా సల్లల్లాహు అలైహి వసల్లం వారు హుదియా అనంటే అల్లాహ్ మార్గంలో జిబాహ్ చేయడము అని అంటారు.
సోదరులారా, దైవ ప్రవక్త ముహమ్మద్ రసూలుల్లా సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఈ యొక్క కుర్బానీ విధానాన్ని మన ముస్లిం ఉమ్మత్కి అల్హమ్దులిల్లా ఏ విధంగా చేయాలో, ఏ విధానంలో చేయాలో, దాని యొక్క షరతులు ఏమిటో, విధి విధానాలు ఏమిటో మొత్తం అన్నీ కూడా మనకు నేర్పించారు అల్హమ్దులిల్లా. అలాగే కుర్బానీ యొక్క అసలు ఉద్దేశం ఏమిటంటే సోదరులారా, నేటికి సుమారు 4000 సంవత్సరాల క్రితం ప్రవక్తల పితామహుడైనటువంటి హజరత్ ఇబ్రాహీం అలైహిస్సలాం వారికి లేక లేక వృద్ధాప్యంలో కలిగినటువంటి ఒకానొక సంతానం ప్రవక్త ఇస్మాయిల్ అలైహిస్సలాం. ఇస్మాయిల్ అలైహిస్సలాం వారు పుట్టిన తర్వాత, యవ్వన దశకు చేరుకున్న తర్వాత అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ప్రవక్త ఇబ్రాహీం అలైహిస్సలాం వారికి కలలో తన కుమారుడైనటువంటి ఇస్మాయిల్ అలైహిస్సలాం వారి గొంతు కోసినట్టుగా కల చూశారు. ప్రవక్తలకు కలలు కూడా వహీలోని భాగమే కాబట్టి ఇది దైవం తరపు నుండి అన్నటువంటి విషయాన్ని ఇబ్రాహీం అలైహిస్సలాం వారు గుర్తించారు. ఈ కళను నిజం చేసి చూపాలన్నటువంటి ఒక సంకల్పంతో ఇబ్రాహీం అలైహిస్సలాం వారు తన కుమారుడైనటువంటి ఇస్మాయిల్ అలైహిస్సలాం వారికి విషయాన్నంతా చెప్పి వెంట పెట్టుకొని ఒక కొండ మీదకి వెళ్ళి ప్రవక్త ఇస్మాయిల్ అలైహిస్సలాం వారిని పడుకోబెట్టి గొంతు మీద కత్తి పెట్టి కోస్తున్నటువంటి తరుణంలో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా, ఇబ్రాహీం, నేను నీ బిడ్డను బలి తీసుకోవాలన్నటువంటి సంకల్పంతో కాదు, కేవలం నిన్ను పరీక్షించాలన్నటువంటి సంకల్పంతోనే నేను ఇలా చేశానని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తెలియజేయడమే కాకుండా స్వర్గంలో నుండి ఒక పొట్టేలును తీసి పంపించాడు. ఆ పొట్టేలును అల్లాహ్ మార్గంలో జిబాహ్ చేయడం జరిగింది. ఆ ఇబ్రాహీం అలైహిస్సలాం వారి యొక్క విధానాన్నే నేటికి కూడా మనం అనుసరిస్తూ వస్తున్నాము. మీరు అనుకోవచ్చు, అదేమిటండి, ఆదం అలైహిస్సలాం కానించి కూడా కుర్బానీ ఉందన్నారు, మరి ఇబ్రాహీం అలైహిస్సలాం అంటున్నారేంటి అని. ఆదం అలైహిస్సలాం వారి కానించి కుర్బానీ యొక్క విధానం ఉన్నది వాస్తవమే. ప్రతి ప్రవక్త సముదాయంలోనూ కుర్బానీ యొక్క విధానం అన్నది వాస్తవమే. కానీ వారి కుర్బానీ విధానం వేరు. వారు అల్లాహ్ కోసం ఒక ధాన్యాన్ని కానీ, ఒక పంటను కానీ, ఒక పశువును కానీ, ఏదైనప్పటికీ కూడా వాళ్ళు అల్లాహ్ మార్గంలో ఇచ్చినప్పుడు ఆకాశం నుండి అగ్ని వచ్చి తినేసేది. ఆ కుర్బానీ విధానం వేరు. కానీ ప్రవక్త ఇబ్రాహీం అలైహిస్సలాం వారి యొక్క కుర్బానీ విధానం నేటి వరకు మనమందరము కూడా ఆచరిస్తున్నాము, పశువులను కుర్బానీ ఇవ్వటము. కావున ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారికి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తెలియజేశాడు, ఓ ప్రవక్త ముహమ్మద్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం, నీవు ఇబ్రాహీం అలైహిస్సలాం విధానాన్ని అనుసరించు అని. కావున ఇబ్రాహీం అలైహిస్సలాం వారు చేసినటువంటి త్యాగానికి మెచ్చి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా పొట్టేలును పంపించి అప్పుడు కుర్బానీ ఇవ్వటం అనేది జరిగింది. ఆ యొక్క సాంప్రదాయమే, ఆ యొక్క విధానాన్నే ప్రళయం వరకు నేను ఉంచుతానని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఇబ్రాహీం అలైహిస్సలాం వారికి వాగ్దానం చేయడం జరిగింది. కావున సోదరులారా, కుర్బానీ యొక్క అసలు ఉద్దేశం ఏమిటంటే, ఇబ్రాహీం అలైహిస్సలాం వారు అల్లాహ్ కోసం తనకు ఇష్టమైనటువంటి దాన్ని, లేక లేక పుట్టినటువంటి యొక్క కుమారుణ్ణి, తను ప్రేమించేటటువంటి ఎంతో ప్రియమైనటువంటి కుమారుణ్ణి అల్లాహ్ కోసం జిబా చేయటానికి ఆయన సిద్ధపడ్డాడు. కుర్బానీ అంటే త్యాగం చేయటము. ఆ పరీక్షలో ఇబ్రాహీం అలైహిస్సలాం వారు సఫలీకృతులైనందుకు గాను అల్లాహ్ తాలా రెండవ కుమారుని ఇస్హాక్ అలైహిస్సలాంను కూడా కానుకగా ఇచ్చాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. ఆ విధంగా కుర్బానీ అంటే త్యాగము, అల్లాహ్ కోసము సమర్పించుకోవటము. మనకు ఇష్టమైన దానిని, మనం ఇష్టపడే దానిని అల్లాహ్ మార్గంలో సంతోషంగా ఇవ్వడమే కుర్బానీ అంటే. అలాగే సోదరులారా, దైవ ప్రవక్త ముహమ్మద్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు, ఇబ్నే మాజా 3123వ హదీసులో, శక్తి ఉండి కూడా, స్తోమత ఉండి కూడా ఏ వ్యక్తి అయితే కుర్బానీ ఇవ్వలేదో అలాంటి వారు మాతో పాటు ఈద్గా నమాజుకు రావద్దు అని చెప్పారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు. దైవ ప్రవక్త ముహమ్మద్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు
ఈదుల్ ఫిత్ర్ రమజాను పండుగ చేసుకునేటటువంటి తరుణంలో ఏదైతే మనం ఈద్గా నమాజుకు వెళతామో అప్పుడు కూడా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పినటువంటి మాట ఏమిటంటే, ఎవరైతే ఈదుల్ ఫిత్ర్ ముందు ఎవరైతే సదకతుల్ ఫిత్ర దానాన్ని చెల్లించలేదో వారు నాతో పాటు ఈద్గాకు రావద్దని రమజాను పండగ సందర్భంగా చెప్పి ఉన్నారు. అలాగే ఈదుల్ అజ్హా సందర్భంగా కూడా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఏం తెలియజేశారంటే, ఎవరికైతే స్తోమత ఉందో, ఎవరికైతే స్థితి ఉందో అలాంటి వారు కుర్బానీ ఇవ్వకపోతే వారు మాతో పాటు ఈద్గాకు రావద్దు అని చెప్పారు. కావున దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది కుర్బానీ యొక్క ఘనత ఎంత ఉందో. అలాగే సోదరులారా, ప్రవక్త ముహమ్మద్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు కుర్బానీకి ఎంత ప్రాధాన్యత ఇచ్చేవారంటే, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఊర్లో ఉన్నా కానీ, ఆయన బయట ఉన్నా కానీ, ప్రయాణంలో ఉన్నా కానీ ఎప్పుడు కూడా కుర్బానీ ఇవ్వటం అనేది ఆయన ఎప్పుడు కూడా ఆపలేదు. ప్రతి సంవత్సరం కూడా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు కుర్బానీ ఇచ్చేవారు. అలాగే కుర్బానీ చేయకుండా దానికి బదులుగా డబ్బులు దానం చేసే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. అంటే మీరు కుర్బానీ ఇవ్వాల్సిన అవసరం లేదు, పలానా మజీదుకు ఇంత డబ్బులు ఇచ్చినట్లయితే సరిపోతుంది, పలానా మదర్సాకి ఇంత డబ్బులు ఇచ్చినట్లయితే సరిపోతుంది అని చాలా మంది చెబుతూ ఉంటారు. కానీ ఇది చెల్లదు సోదరులారా, ప్రతి వ్యక్తి కూడా కుర్బానీ ఇవ్వవలసిందే. అలాగే దైవ ప్రవక్త ముహమ్మద్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు కుర్బానీ యొక్క ఔన్నత్యం గురించి తెలియజేస్తూ ఏం తెలియపేర్చారంటే, సోదరులారా, అల్లాహ్ సుబ్హానహు తఆలా దగ్గర అతి ఉత్తమమైనటువంటి కర్మలు ఏమిటంటే, ఘనత కలిగినటువంటి కర్మలు ఏమిటంటే, ఘనమైనటువంటి శబ్దంతో తల్బియా చదవటము మరియు జంతువును కుర్బానీ ఇవ్వటం అని చెప్పారు. ఘనమైనటువంటి శబ్దంతో తల్బియా చదవటం, లబ్బైక్ అల్లాహుమ్మ లబ్బైక్ లబ్బైక్ లా షరీక లక లబ్బైక్ ఇన్నల్ హమ్ద వన్నిఅమత లక వల్ ముల్కు లా షరీక లక్, ఏదైతే మనము తల్బియా చదువుతుంటామో, హజ్జు కుమ్రాకు వెళ్ళిన వాళ్ళు కూడా చదువుతూ ఉంటారు. ఆ తల్బియా అల్లాహ్ దృష్టిలో చాలా ఘనమైనటువంటి ఆచరణ. అలాగే దాని తర్వాత కుర్బానీ ఇవ్వడము ఘనమైనటువంటి ఆచరణ అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు సోదరులారా. అలాగే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, ప్రతి సంవత్సరము ప్రతి ఇంట్లో కుర్బానీ జరగాలని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఆదేశించి ఉన్నారు. కావున మనమందరము కూడా లా ఇలాహా ఇల్లల్లాహ్ ముహమ్మద్ రసూలుల్లాహ్ అని కలిమా పలికినటువంటి ముస్లిములం కాబట్టి, ఏ ముస్లిం అయితే లా ఇలాహా ఇల్లల్లాహ్ కలిమా పలికి ఉన్నాడు, ఏ ముస్లిం అయితే ముహమ్మద్ రసూలుల్లాహ్ అనే కలిమాని అనుసరిస్తూ ఉన్నాడు, ఆ ప్రతి ముస్లిం కూడా తమ ప్రతి సంవత్సరము అల్లాహ్ మార్గంలో కుర్బానీ ఇవ్వవలసి ఉంటుంది. అలాగే సోదరులారా, కుర్బానీ అనేది కేవలం ఎవరి కోసము? కుర్బానీ ఎవరి కోసము? కేవలం అల్లాహ్ కోసం మాత్రమే ఇవ్వాలి. దైవేతరుల కొరకు కుర్బానీ ఇవ్వరాదు, బహుదైవారాధకుల కొరకు కుర్బానీ ఇవ్వరాదు, బహుదైవాలకు కుర్బానీ ఇవ్వరాదు. అలాగే బాబాల పేరిట, వలీల పేరిట, దర్గాల పేరిట కూడా కుర్బానీ ఇవ్వకూడదు. కేవలం ఒక్క అల్లాహ్ కోసం మాత్రమే కుర్బానీ ఇవ్వాలి. ఎందుకంటే ఒకవేళ ఎవరైనా వలీల పేరిట, బాబాల పేరిట, దర్గాల పేరిట ఎవరైనా కుర్బానీ ఇచ్చినట్లయితే అతను ముమ్మాటికి షిర్కుకు పాల్పడిన వాడైతాడు, ఘోరమైనటువంటి పాపానికి పాల్పడిన వాడైతాడు. ఎందుకంటే నమాజు ఎలానో, రోజా ఎలానో, అలాగే హజ్జు ఎలానో, ఉమ్రా ఎలానో, అలాగే కుర్బానీ కూడా ఒక ఆరాధన, కుర్బానీ కూడా ఒక ఇబాదత్. కాబట్టి ఆ ఇబాదత్ ఒక అల్లాహ్కు తప్ప ఇంకెవరికి చెందడానికి వీలు లేదు. అందుకే అల్లాహ్ సుబ్హానహు తఆలా ఖురాన్లో తెలియజేశాడు, ఫసల్లి లిరబ్బిక వన్హర్, నీ ప్రభువు కోసం మాత్రమే నమాజు చెయ్యి, నీ ప్రభువు కోసం మాత్రమే కుర్బానీ ఇవ్వు అని అల్లాహ్ సుబ్హానహు తఆలా తెలియజేశాడు. అలాగే అల్లాహ్ సుబ్హానహు తఆలా సూరే అల్ అనాంలో తెలియజేస్తున్నాడు, 162 వాక్యంలో, 163 వాక్యంలో అల్లాహ్ అంటున్నాడు, కుల్ ఇన్నస్సలా వ నుసుకి వ మహయాయ వ మమాతి లిల్లాహి రబ్బిల్ ఆలమీన్, చెప్పండి మా జీవితం, మా మరణం, మా నమాజ్, మా కుర్బానీ అన్నీ కూడా సర్వలోకాల ప్రభువు అయిన అల్లాహ్కు ఒక్కడికేనని చెప్పండి అని అల్లాహ్ సుబ్హానహు తఆలా తెలియజేస్తున్నాడు. కాబట్టి కుర్బానీ అనేది ఒక ఆరాధన కాబట్టి, ఒక గొప్ప ఆరాధన కాబట్టి ఈ ఆరాధన ఒక్క అల్లాహ్కే చెందాలి. కావున కుర్బానీ మీరు దైవేతరుల పేరుట ఇవ్వరాదు, కేవలం సృష్టికర్త అయిన అల్లాహ్కు మాత్రమే కుర్బానీ ఇవ్వాలి.
అలాగే సోదరులారా, ఒకవేళ ఎవరైనా సరే దైవేతరుల కొరకు కుర్బానీ ఇచ్చినట్లయితే ఏమవుతుందంటే, అబూ హురైరా రదియల్లాహు అన్హు ఉల్లేఖనం, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు, బనీ ఇశ్రాయేలు పూర్వం గతించిపోయినటువంటి జాతులు ఇద్దరు ముస్లింలు ఒక అడవి మార్గం గుండా వస్తూ ఒక పల్లెటూరును దాటవలసి వచ్చింది. ఆ పల్లెటూరు వాసులు అన్నారు, మీరు మా ఊరి పొలిమేర దాటిపోవాలంటే మా గ్రామ దేవతకు మీరు ఏదో ఒకటి బలి అర్పించి వెళ్ళాలనగానే మేము ప్రయాణంలో ఉన్నాము, మా దగ్గర ఏమి లేవంటే, ఏమి లేకపోతే ఒక్క ఈగనైనా సరే మీరు బలి ఇవ్వండి అని అన్నారు. అప్పుడు లేదంటే చంపేస్తామని చెప్పారు. అప్పుడు ఒక ముస్లిము భయపడి అతను ఏం చేశాడంటే, తనను తాను కాపాడుకోవటానికి ఈగను బలిచ్చాడు. అతను వదిలిపెట్టేశారు, వెళ్ళిపోయాడు. మరో వ్యక్తి ఏమన్నాడంటే, ఈగను కాదు కదా, అంతకంటే అల్పమైనటువంటి ప్రాణిని కానీ నేను అల్లాహ్ కోసం తప్ప ఇంకెవరి కోసం కూడా నేను బలి ఇచ్చేది లేదు, చంపితే చంపుకోండి అని అన్నాడు. అతను చంపేశారు. అయితే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు వీళ్ళిద్దరి గురించి ఏమన్నారంటే, ఎవరైతే ప్రాణానికి భయపడి ఈగను బలి చేసి షిర్కు చేశాడు అతను నరకంలో కాలిపోతున్నాడు. ఎవరైతే అల్లాహ్ కోసం త్యాగం చేసి చావడానికైనా సిద్ధపడ్డాడే తప్ప షిర్కు చేయడానికి అతను సుతరాము ఇష్టపడలేదు. దైవేతరుల పేరిట అతను బలి ఇవ్వడానికి సిద్ధపడలేదు. ఆ వ్యక్తి ప్రాణాలు అర్పించినటువంటి ఆ అమర వీరుడు స్వర్గంలో ఉన్నాడని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు. దీన్ని బట్టి అర్థం ఏమవుతుంది, అల్లాహ్ కోసం మాత్రమే కుర్బానీ ఇచ్చిన వాడు స్వర్గానికి వెళతాడు. ఎవరైనా దైవేతరుల కొరకు ఔలియాల పేరిట, బాబాల పేరిట, దర్గాల పేరిట, విగ్రహాల పేరిట, చిత్రపటాల పేరిట, పెద్ద మనుషుల పేరిట ఎవరైతే కుర్బానీ ఇస్తారు వారు నరకానికి పోతారని ఈ హదీసు ద్వారా మనకు తెలుస్తుంది సోదరులారా. కావున ప్రతి ఆరాధన కూడా ఒక్క అల్లాహ్కు తప్ప ఇంకెవరికి కూడా చెందడానికి వీలు లేదు. అలాగే సోదరులారా, కుర్బానీ చేయాలని ఉద్దేశించినటువంటి వ్యక్తి జిల్హిజ్జా నెలవంక కనిపించినప్పటి నుంచి ఎవరైతే కుర్బానీ ఇవ్వాలని సంకల్పం చేసుకుంటారో అలాంటి వారు జిల్హిజ్జా నెలవంక కనిపించినప్పటి నుంచి కుర్బానీ ఇచ్చేంత వరకు తమ శరీరంలో ఉన్న వెంట్రుకలను, గోర్లను తొలగించరాదు. కావున జిల్హిజ్జా నెలవంక కనిపించక ముందే తమ శరీరంలో ఉన్నటువంటి వెంట్రుకలను, గోర్లను తొలగించుకోవాలి. దాని తర్వాత మధ్యలో తీయకూడదు. పండగ నమాజ్ అయిపోయిన తర్వాత, కుర్బానీ ఇచ్చేసిన తర్వాత మళ్ళీ వారు తమ శరీరంలో వెంట్రుకలు, గోర్లను తీసుకోగలరు. అలాగే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు, ఒక వ్యక్తికి ఒక కుర్బానీగా ఒక మేక లేదా ఒక గొర్రె ఒక ఇంటి వారి వైపునకు సరిపోతుంది. అలాగే ఒక పెద్ద జంతువు ఏదైతే ఆవు కానీ లేదా ఎద్దు కానీ అందులో 7 మంది అంటే 7 కుటుంబాల గలవారు ఆ జంతువులో భాగాలు వేసుకొని కోసుకోగలరు. అలాగే ఒక ఒంటెలో 10 మంది భాగస్తులు చేరిపోయి 10 భాగాలుగా దాన్ని వాళ్ళు కుర్బానీ చేసుకోగలరు. అయితే ఒక గొర్రె లేదా పొట్టేలు లేదా మేక లేదా మేకపోతు ఇది ఒక కుటుంబానికి సరిపోతుంది, ఇందులో భాగాలు తీయడానికి లేదు. కానీ ఒక ఆవు కానీ ఒక ఎద్దు కానీ అయితే 7 భాగాలు, అలాగే ఒంటె అయితే గనక 10 భాగాలు. ఈ విధంగా కుర్బానీ అనేది ఉంది. అయితే దైవ ప్రవక్త ముహమ్మద్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు, కుర్బానీ జంతువు ఏ విధంగా ఉండాలంటే సోదరులారా, ఆ కుర్బానీ ఇచ్చేటటువంటి జంతువు అది పొట్టేలు కానీ లేదా మేక కానీ లేదా మేకపోతు కానీ లేదా ఎద్దు కానీ లేదా ఒంటె కానీ ఎలా ఉండాలంటే అది బాగా బలిసినదై ఉండాలి, బక్క చిక్కిపోయినది, సత్తువు లేనిది, అలాగే ముసలిదైపోయినది, లేదంటే అనేక లోపాలు, అవయవాలు లోపాలు కలిగినటువంటి జంతువును కుర్బానీకి పనికిరాదు. అందుకోసమే ప్రవక్త ముహమ్మద్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు కుర్బానీని ఎంచుకునే విధానం, కుర్బానీ జంతువును ఎంచుకునే విధానం ఎలా ఉండేదంటే, దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చాలా జాగ్రత్తగా కుర్బానీ పశువును ఆయన పరిశీలన చేసేవారు, పరిశీలన చేసి ఎన్నుకునేవారు. బాగా బలిసినటువంటి దాన్ని, కొమ్ములు తిరిగినటువంటి దాన్ని, బాగా సత్తువ కలిగినటువంటి దాన్ని, ఏ లోపము లేనటువంటి యొక్క జంతువును ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఎంచుకునేవారు. ఒకవేళ అది బక్క చిక్కినదై ఉంటే, ముసలిదై ఉంటే, బలహీనపడిపోయి ఉంటే, లేదా కొమ్ము ఇరిగిపోయి ఉంటే, లేదా చెవు తెగిపోయి ఉంటే, లేదా తోక కత్తిరించబడి ఉంటే కనుక ఆ జంతువును ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు కుర్బానీకి దాన్ని ఉపయోగించారు.
ఉపయోగించేవారు కాదు. కానీ ఈరోజు సోదరులారా, ఎలాంటి యొక్క జంతువులను మనము సెలక్షన్ చేసుకుంటున్నామంటే డబ్బు తక్కువ కోసము, డబ్బులు ఎక్కువ ఖర్చు పెట్టకుండా ఉండటానికి తక్కువ డబ్బులోనే మనకు ఏదైతే అది వచ్చిందని చెప్పేసి బక్కదో గుడ్డిదో కుంటిదో ఏదో ఒకటి కొనేసి దాన్ని ఇచ్చేస్తున్నారు. ఇది సరైనటువంటి పద్ధతి కాదు. ఎందుకంటే సోదరులారా, అల్లాహ్ మార్గంలో ఖర్చు పెట్టేటటువంటిది ఉత్తమమైనదై ఉండాలి, ప్రియమైనదై ఉండాలి, మీరు ఇష్టపడేదై ఉండాలి. ఎందుకంటే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అన్నాడు, మీకు ప్రియమైనటువంటి వస్తువుల నుండి తీసి మీరు అల్లాహ్ మార్గంలో ఖర్చు పెట్టనంత వరకు మీరు విశ్వాస స్థాయికి చేరుకోలేరని అల్లాహ్ తాలా తెలియజేశాడు. కావున ఈరోజు ముస్లిముల యొక్క పరిస్థితి ఎలా ఉందంటే పొట్టేలు కొనేటటువంటి స్తోమత కలిగినటువంటి లక్షలాధికారులు ఎందరో ఉన్నారు సోదరులారా. అలాంటి వారు పొట్టేలు కొంటే ఎక్కడ 14-15 వేలు డబ్బులు పెట్టవలసి వస్తుందో అని చెప్పేసి, ఏదో పెద్ద జంతువులో భాగమైతే 3 వేలతో పోతుందట్టని చెప్పేసి, డబ్బు ఉన్నప్పటికీ, స్తోమత ఉన్నప్పటికీ, స్థితి ఉన్నప్పటికీ కూడా డబ్బులు అల్లాహ్ మార్గంలో ఖర్చు పెట్టడానికి బుద్ధి పట్టక పిసినారితనంతో 3 వేలతో పోతుందని చెప్పేసి పెద్ద జంతువులో భాగం తీసుకునేటువంటి స్వార్థపరులు కూడా నేడు ఉన్నారు. అక్కడ ఇబ్రాహీం అలైహిస్సలాం తాను ప్రేమించేటటువంటి లేక పుట్టినటువంటి ప్రియ కుమారుణ్ణి అల్లాహ్ మార్గంలో బలివ్వడానికి సిద్ధపడినటువంటి ఒక ప్రవక్త విధానాన్ని ఈరోజు ఏ విధంగా దాన్ని మనం ఉపయోగిస్తున్నామంటే డబ్బులు ఖర్చు పెట్టడానికి బుద్ధి పట్టక అల్పమైన దాన్ని, తక్కువ ధరలో వచ్చేదాన్ని, బలహీనమైనటువంటి దాన్ని ఈరోజు అల్లాహ్ కోసం నువ్వు జిబాహ్ చేయడానికి, కుర్బానీ ఇవ్వడానికి సిద్ధపడుతున్నావంటే ఎలా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా నీ కుర్బానీని స్వీకరిస్తాడు? ఒక్కసారి ఆలోచించండి సోదరులారా. ఒక ఎద్దు గాని, ఒక ఆవు గాని, ఒక ఒంటె గాని అందులో భాగస్తులు ఉండొచ్చు, భాగం తీసుకోవచ్చు. అది ముమ్మాటికి కూడా హలాలే, అల్హమ్దులిల్లాహ్, ఖచ్చితంగా భాగస్తులు అవ్వచ్చు. అయితే మన ఉద్దేశం ఈరోజు ఏముందో తెలుసా? పొట్టేలుకి 15,000 16,000 పెట్టాలి, దీనికైతే 3,000. ఈ ఉద్దేశం సరైనదేనా? ఈ సంకల్పం మంచిదేనా? అంటే నువ్వు డబ్బులు తక్కువ చూసుకుంటున్నావే తప్ప ఉత్తమమైన దాన్ని అల్లాహ్ మార్గంలో ఇవ్వాలని ఎందుకు ఆలోచించడం లేదు? డబ్బులు తక్కువగా చూసుకుంటున్నావే తప్ప, డబ్బులు మిగలడానికి నువ్వు చూసుకుంటున్నావే తప్ప, పిసినారితనం వహిస్తున్నావే తప్ప, మంచి బలమైనది, బలిసినది, ఉత్తమమైనది, అల్లాహ్ ఇష్టపడిపోవాలి అలాంటి జంతువుని నేను కోయాలని నీకు సంకల్పం లేదు. మరి ఏ విధంగా అల్లాహ్ తాలా మన యొక్క సంకల్పాలను స్వీకరిస్తాడు? ఒకవేళ ఎవరైనా సరే పిసినారితనంతో స్తోమత ఉన్నప్పటికీ, డబ్బులు ఉన్నప్పటికీ కూడా ఆ వ్యక్తి అల్పమైన దాన్ని గనక ఎన్నుకుంటే, హజరత్ ఆదం అలైహిస్సలాం యొక్క కుమారుల యొక్క వృత్తాంతం మీ కళ్ళ ముందు ఉంది. ఒక్కసారి మీరు పరిశీలన చేయండి, ఏం జరిగింది? హజరత్ ఆదం అలైహిస్సలాం వారికి 2 కుమారులు కుర్బానీ విషయంలో వాళ్ళు పరీక్షించబడ్డారు. 2 కుమారులు, హాబిల్ ఏమో అల్లాహ్ కోసము ఉత్తమమైనటువంటిది, మంచి దాన్ని, ప్రియమైనటువంటి దాన్ని అల్లాహ్ మార్గంలో కుర్బానీ ఇచ్చాడు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా దాన్ని స్వీకరించాడు. హాబీల్ ఏం చేశాడంటే కుళ్ళిపోయినది, నాసి రకమైనది తీసుకొచ్చి అల్లాహ్ కోసం కుర్బానీ ఇచ్చాడు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తన కుర్బానీని రద్దు చేశాడు, స్వీకరించలేదు. కావున ఈరోజు మనకు ఫ్లాట్లు ఉన్నాయి, 2 అంతస్తులు 3 అంతస్తులు మేడలు ఉన్నాయి, ఇంట్లో ఏసీలు ఉన్నాయి, 30-40 వేల రూపాయల ఆండ్రాయిడ్ ఫోన్స్ ఉన్నాయి, మన ఇంట్లో ఫ్రిడ్జ్లు, ఏసీలు, కూలర్లు, అనేక లగ్జరీ లైఫ్ గడుపుతున్నాము. కానీ కుర్బానీ ఇవ్వడానికి మాత్రం మన దగ్గర మనసు రావడం లేదంటే, అల్పమైనది, నాసి రకమైనది, తక్కువ ధరలో వచ్చేదాన్ని ఎంచుకుంటున్నామంటే ఇది ఏ విధమైనటువంటి స్థాయో నీ ఈమాన్ ఒక్కసారి అర్థం చేసుకోండి సోదరులారా. దైవ ప్రవక్త ముహమ్మద్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు స్వతహాగా ఆయన పేదవారు, ఎంత కటిక పేదరికంలో ఉన్నాడంటే తినడానికి తిండి లేక ఎన్నో రోజులు నీళ్లు తాగి ఖర్జూరాలు తిన్నటువంటి ఆ ప్రవక్త అంత పేదవాడైనప్పటికీ కూడా ప్రతి సంవత్సరం కుర్బానీ ఇచ్చేవాడు. ఎలాంటి జంతువుని ఇచ్చేవారంటే బాగా బలిసిన దాన్ని, పెద్ద జంతువును, మంచిగా ఉండేటువంటి దాన్ని, ఆరోగ్యవంతమైనటువంటి యొక్క జంతువును ఆయన అల్లాహ్ మార్గంలో జిబాహ్ చేసేవారు. నా దగ్గర లేదులే అని చెప్పేసి ఆయన
ఏ రోజు కూడా ఆయన కుర్బానీ ఇవ్వకుండా ఆపుకోలేదు. కావున ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క విధానం మనకు అనుసరించాల్సినటువంటి అవసరం ఉంది. ప్రవక్త యొక్క విధానం మనకు ఆదర్శప్రాయం కాబట్టి ఆ ప్రవక్త యొక్క అడుగు జాడల్లో మనము నడవాలి సోదరులారా. కావున ఒకవేళ మీరు గనక డబ్బులు కూడబెట్టుకోవాలి, డబ్బులు ఖర్చు అవ్వకూడదు అన్నటువంటి సంకల్పంతో మీరు గనక పొట్టేలు కొనే స్తోమత ఉన్నప్పటికీ కూడా, మంచి దాన్ని కొనే స్తోమత ఉన్నప్పటికీ కూడా నాసిరకమైన దాన్ని ఎంచుకున్నట్లయితే ఏ విధంగా హాబీల్ యొక్క కుర్బానీ రద్దు చేయబడిందో అలాగే మన కుర్బానీ కూడా అల్లా కుబుల్ చేయడు. ఎందుకంటే ప్రతి వాని యొక్క హృదయాన్ని, ప్రతి వాని యొక్క సంకల్పాన్ని అల్లా సుబ్హానహు వ తఆలా చూస్తాడు. ఒకవేళ నీ దగ్గర డబ్బు లేకపోతే, నీ దగ్గర స్తోమత లేకపోతే, నువ్వు ఆవులోనే కాదు అసలే కుర్బానీ ఇవ్వకపోయినా కూడా అల్లా సుబ్హానహు వ తఆలా అల్హమ్దులిల్లా దానికి పుణ్యాన్ని ఇస్తాడు. అది వేరే విషయం. కానీ స్తోమత పెట్టుకొని కూడా, డబ్బులు పెట్టుకొని కూడా అల్లా మార్గంలో కుర్బానీ ఇస్తే నాకేమొస్తుంది, డబ్బులు ఖర్చు అవుతుంది అన్నటువంటి స్వార్థ బుద్ధి గనక ఉంటే అలాంటి వారి యొక్క ఈమాన్ అల్లా తాలా ఏమాత్రం కూడా ఒప్పుకోడు. అలాంటి వారి విశ్వాసాన్ని ఎంత మాత్రం కూడా అల్లా తాలా స్వీకరించాడు. సోదరులారా అలాగే ధర్మ పద్ధతిలో ఒక మేక కానీ పొట్టేలు కానీ ఎంత వయసుదై ఉండాలంటే 1 సంవత్సరం దాటి ఉండాలి. 1 సంవత్సరం వయసు దాటి ఉన్నటువంటి జంతువును మేక, మేకపోతు, పొట్టేలు, గొర్రె ఏంటి 1 సంవత్సరము వయసు దాటి ఉండాలి. అలాగే ఆవు కానీ ఎద్దు కానీ అయితే 2 సంవత్సరాలు దాటి ఉండాలి. అలాగే ఒంటె అయితే 5 సంవత్సరాలు దాటి ఉండాలి. అప్పుడు అవి కుర్బానీకి ఉపయోగపడతాయి. అలాగే ఒకవేళ చెవి తెగిపోయి ఉన్నా, కొమ్ము విరిగిపోయి ఉన్నా, అలాగే తోక కత్తిరించబడి ఉన్నా ఆ జంతువులు కుర్బానీకి పనికి రావు. అలాగే అవి ఒక కాలు ఇరిగిపోయి ఉన్నా, అలాగే కన్ను గుడ్డిదై ఉన్నా కానీ అది కూడా కుర్బానీకి పనికిరాదు. అలాగే పూర్తిగా ముసలిదైపోయి బక్క చిక్కిపోయి ఉంటే ఒంట్లో సత్తువు లేనటువంటి జంతువులు కూడా కుర్బానీకి పనికిరావు. ఏ లోపము లేనటువంటి ఉత్తమమైనటువంటి జంతువులనే అల్లాహ్ మార్గంలో కుర్బానీ ఇవ్వాలి సోదరులారా. అలాగే కుర్బానీ యొక్క షరతులు ఏమిటంటే సోదరులారా, కుర్బానీ ఇచ్చే వ్యక్తి కుర్బానీ జంతువును జిబా చేసినప్పుడు అతను ఏం చేయాలంటే ఇతర జంతువులు చూడకుండా జాగ్రత్త పడాలి. ఇతర జంతువులు చూడకుండా రహస్యంగా తీసుకెళ్ళి ఆ జంతువును కొయ్యాలి. కానీ ఈరోజు నేడు చాలామంది కసాయి వాళ్ళు ఏం చేస్తున్నారంటే అన్ని జంతువులని చూస్తూ ఉండగానే వాటి ముందరే అలా కోసేస్తూ ఉంటారు. ఇది దైవ ప్రవక్త విధానం కాదు. ఎందుకంటే మిగతా జంతువులు భయపడతాయి, భయభ్రాంతులకు గురవుతాయి. ఇది పాపము, ఇది తప్పు అని చెప్పారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు. కావున జంతువు చూస్తూ ఉండగా కత్తి నూరటము, జంతువు చూస్తూ ఉండగా కత్తులు కదిలించడము, జంతువు చూస్తూ ఉండగా మరో జంతువును కోయడము, జంతువు చూస్తుండగా రక్తం పారేలా చేయడము ఇది తప్పు సోదరులారా. ఇతర జంతువులు బాధపడతాయి అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు. అంటే మీరు అనొచ్చు ఎలాగూ చచ్చిపోయేటే కదా అని చెప్పేసి, చచ్చిపోతాయని చెప్పేసి ముందు నుంచి భయపెడతామా? ఇది తప్పు సోదరులారా. కావున ఒక జంతువును కోసేటప్పుడు మరో జంతువు చూడకూడదు. చాలా మంది రోడ్లో కోస్తూ ఉంటారు, వచ్చే పోయే జంతువులన్నీ కూడా చూస్తూ ఉంటాయి. ఇది తప్పు సోదరులారా. అలాగే ఏదైతే ఆ యొక్క జంతువులను జిబా చేస్తారో ఆ జంతువులను జిబా చేసేటప్పుడు పదునైనటువంటి కత్తిని ఉపయోగించాలి. చాలామంది ఏం చేస్తారంటే కోస్తారు, కొద్దిగా తెగుద్ది, తెగలేదని చెప్పేసి అప్పుడప్పుడు అరుస్తుంటారు, రే బాగా తెగే కత్తి తీసుకురా అని చెప్పేసి అంటారు. వాడు వచ్చేలోపు ఇది గిలగిలలా కొట్టుకుంటూ ఉంటుంది. ఇలా చేయకూడదు. బాగా తెగేటటువంటి కత్తిని ముందు నుంచే సిద్ధం చేసుకోవాలి. రెప్పపాటు సమయంలో దాన్ని తెంపేయాలి, రక్తనాళాన్ని తెంపాలి. ఆ విధంగా జంతువుకు బాధ లేకుండా కుర్బానీ అయిపోతుంది. చాలామంది మెడ మీద నరికేస్తారు, జంతువు చాలా బాధకు గురవుతుంది. ఈ విధానం సరైంది కాదు. కంఠనాళాన్ని ఏదైతే ఈ రక్తనాళం ఉందో ఆ రక్తనాళాన్ని తెంపటం ద్వారా జంతువుకు బాధ కలగదు. ఎందుకంటే రక్తం అంతా పోయి 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 చిన్నపాటి నొప్పితో చనిపోతుంది. అది ఇలా నరికేస్తే ఏమవుతుంది, పూర్తిగా మొత్తం ఏదైతే ఆ పెద్ద మెడ ఎముక ఉంటుందో అది ఇరిగిపోవటంతో కొన్ని నిమిషాల పాటు జంతువు అతి తీవ్రమైనటువంటి బాధకు గురవుతుంది. అందుకే ఇస్లాం ధర్మం జంతువులకు బాధ కలిగించడాన్ని కూడా ఏమాత్రం కూడా ఒప్పుకోదు సోదరులారా. అలాగే జిబాహ్ చేసేటువంటి వ్యక్తి బుద్ధిమంతుడై ఉండాలి, పిచ్చివాడయి ఉండకూడదు. అలాగే ఏమి తెలియనటువంటి వాడయి కూడా ఉండకూడదు.
కానీ సోదరులారా, ఈరోజు ఏ విధంగా అయిపోయిందంటే, కుర్బానీ చేసేవాడు ఎలా ఉండాలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు. కుర్బానీ చేసేటువంటి వ్యక్తి షిర్కు చేసేవాడు అయి ఉండకూడదు. షిర్కు చేసేవాడు అయి ఉండకూడదు. అతనికి స్థితి మతి స్థిమితం బాగుండాలి, తెలిసిన వాడై ఉండాలి, దువా వచ్చేటటువంటి వాడై ఉండాలి. కానీ ఈరోజు ఏమవుతుందంటే సోదరులారా, ఆవులో భాగాలు, ఒంటెలో భాగాలు కసాయి వాళ్ళకి ఇచ్చేస్తున్నారు. వాళ్ళేంటి, వాళ్ళకి ధర్మము తెలియదు, వాళ్ళు నమాజ్ చేసేవాళ్ళు కాదు, వాళ్ళ మెడ నిండా తాయితులు, చేతుల నిండా దారాలు, షిరుకు చేసేటువంటి వాళ్ళు, అలాంటి వాళ్ళు జిబా చేస్తున్నారు. మీరు సంవత్సరానికి ఒకసారి అల్లాహ్ మార్గంలో కుర్బానీ ఇచ్చినప్పుడు మీ చేతులతో మీరు కుర్బానీ చేసుకోవాలి. అలాగే లేదు, ఒక చోట కోస్తున్నారు, వేరే చోట అంటే మీరే అక్కడికి వెళ్ళి కుర్బానీ ఇవ్వడము, ఇది ఎందుకు చేయరు? కసాయి వాళ్ళకి అప్పగిస్తారు. వాళ్ళు ఈ షరతులన్నీ వాళ్ళకి తెలియదు. ఏది, జంతువు ముందర మరో జంతువును కోయకూడదని చెప్పేసి, అలాగే పదునైనటువంటి కత్తితో కోయాలని చెప్పేసి, ఏదైతే ఇవన్నీ జంతువుల ముందర కత్తి నూరకూడదని చెప్పేసి ఇవన్నీ షరతులు ఏవైతే ఉన్నాయో వాళ్ళకి ధర్మం తెలియదు కాబట్టి ఎలా పడితే అలా చేసేస్తూ ఉంటారు. అందుకోసమే ధర్మం తెలిసినటువంటి వ్యక్తులచే జిబా చేయించబడితే మంచిది. అలాగే సోదరులారా, కసాయి వాళ్లకు అప్పచెప్పేస్తారు. వాళ్ళు ఎలాంటి జంతువులను సెలెక్ట్ చేసుకుంటారో తెలుసా? చాలామంది ముస్లిములు నేడు కసాయి వాళ్ళకి హిస్సాలు అప్పగించేస్తారు, కసాయి వాళ్ళకి భాగాలు అప్పగించేస్తారు. ఇతను మాత్రం ఇంట్లో కూర్చొని కాలు మీద కాలు వేసుకొని కూర్చోంటాడు. ఆ కసాయి వాడు ఏం చేస్తాడు, ఎలాంటి జంతువును పట్టుకోవాలో వాడికి తెలియదు. లేదా తమ లాభం కోసం ఏం చేస్తాడు, ఏ బక్కదాన్నో, ఏ ముసలిదాన్నో, ఏ సత్తువు లేనటువంటి దాన్నో, ఏ కుంటిదాన్నో, ఏ గుడ్డిదాన్నో కోసేస్తాడు, మీకు ఇచ్చేస్తాడు. అది కుర్బానీకి ఉపయోగపడే జంతువా, కుర్బానీకి అర్హత కలిగిన జంతువా కాదా ఏంటనేది ఏం పరిశీలన అవసరం లేదు. వాళ్ళది వ్యాపారం, వాళ్ళెందుకు పరిశీలన చేస్తారు? కావున నువ్వేమో ఇంట్లో కూర్చొని ఉంటావు, ఓడి ఏ కుంటిదాన్నో, ఏ ముసలిదాన్నో, గుడ్డిదాన్నో కోసేసి నీకు భాగం ఇచ్చేస్తాడు. సోదరులారా, జంతువును పట్టుకునేటప్పుడు మీరు వెళ్ళి పరిశీలన చేయాలి. మేము ఎలాంటి జంతువును పట్టుకుంటున్నాము, అది మంచిదా కాదా, ఏమైనా లోపం ఉందా అన్నటువంటి పరిశీలన చేసుకోవాల్సిన బాధ్యత మీ మీద ఉంది సోదరులారా. అలాగే కుర్బానీ ఇచ్చేటటువంటి జంతువుల యొక్క మాంసం కూడా ఏదైతే ఉందో ఆ మాంసాన్ని కూడా పంచేటటువంటి విధానం కూడా ఎలా ఉంటుందంటే సోదరులారా, చాలామంది ఎక్కువ మందికి పంచాలని తలా ఒక ముక్క ఇచ్చేస్తారు అంతే. అది వారికి కొంతమంది అయితే కోపంతో దాన్ని డస్ట్బిన్లో పడేస్తారు, ఇదేం చేసుకోవాలి మేము అని చెప్పేసి. కాదు, మాంసం పంచే విధానం చూడండి. కనీసం ఒక 250 గ్రాములన్నా ఇవ్వాలి, ఒక 1/4 కేజీ మైనన్నా ఇస్తే అతను వండుకొని తింటాడు. అసలు మాంసం ఎందుకు పంచుతారండి? ఈదుల్ అజ్హా స్తోమత లేని వాళ్ళు పండగ చేసుకోవాలని. నువ్విచ్చే ఒక ముక్కతో అతను పండగ చేసుకుంటాడా? కనీసం ఒక కుటుంబానికన్నా ఉపయోగపడద్దు? కనీసం ఓ పిడికిడన్నా ఇవ్వాలి కదా. ఎటు కాకుండా ఒక కవర్ తీసుకుంటారు, ఆ కవర్లో ఒక ముక్క, అది ఏం చేసుకోలేరు. చాలామంది పడేస్తారు, ఇది ముక్క మేమేం చేసుకోవాలని చెప్పేసి. ఇది కుర్బానీ మాంసం పంచే విధానం ఇది కాదు. కనీసం ఒక కుటుంబం వండుకోగలిగేమైనా ఇవ్వండి, ఇది పద్ధతి. కనీసం ఒక 4గురికే ఇవ్వండి, ఒక 5-3 ఇవ్వండి, అల్హమ్దులిల్లా వండుకుంటారు. అలా కాకుండా 100 మందికి 100 ముక్కలు ఇచ్చేసి ఏం చేసుకుంటారు వాళ్ళు? కావున మనం ఇచ్చేటటువంటిది వారికి ఉపయోగపడే విధంగా మనము చేసుకోవాలి సోదరులారా. అలాగే దైవ ప్రవక్త ముహమ్మద్ రసూలుల్లా సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు, చాలామంది యొక్క అపోహ ఏమిటంటే స్త్రీలు కుర్బానీ చేయకూడదు అనుకుంటారు. లేదు, స్త్రీలు కూడా కుర్బానీ చేయవచ్చు. దైవ ప్రవక్త ముహమ్మద్ రసూలుల్లా సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు, ఇబ్నె మాజా బుఖారీ, ఇబ్నె మాజా హదీస్ నంబర్ 3182లో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు, స్త్రీలు కూడా కుర్బానీ ఇవ్వవచ్చు. అలాగే కుర్బానీ యొక్క మాంసము, తోలు వగైరా ఆ యొక్క జంతువు కోసిన వ్యక్తికి కూలిగా ఇవ్వకూడదు. అతనికి కూలిగా మీరు డబ్బులు ఇవ్వాలి తప్ప ఆ కుర్బానీ మాంసం అతనికి కూలి కింద ఇవ్వడానికి మీకు అనుమతి లేదు. కావున ఆ కుర్బానీ యొక్క మాంసాన్ని మీరు తినండి, మీ బంధుమిత్రులకు తినిపించండి, అడిగే వారికి అడగని వారికి కూడా మీరు ఇవ్వండి, పేదవారికి కూడా మీరు ఈ యొక్క కుర్బానీ మాంసాన్ని పంచండి. ఇక దాని తర్వాత సోదరులారా, ఈ కుర్బానీ విషయాల్లో జరుగుతున్నటువంటి తప్పులేంటో మనము తెలుసుకుందాం. సోదరులారా, చాలామంది కుర్బానీ తమ వైపున ఇవ్వరు, చనిపోయిన మృతుల పేరుతో ఇస్తూ ఉంటారు.
మా అమ్మ చనిపోయింది, మా అమ్మ పేరుతో కుర్బానీ, మా నాన్న చనిపోయాడు, మా నాన్న పేరుతో కుర్బానీ, మా తాతగారు చనిపోయారు, ఆయన పేరుతో కుర్బానీ అంటూ ఉంటారు. బ్రతికి ఉన్న తమ పేరుతో మాత్రం కుర్బానీ ఇవ్వరు. ఇది తప్పు సోదరులారు, ఇది ఒక బిదాతు. ఎందుకంటే దైవ ప్రవక్త ముహమ్మద్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు బ్రతికి ఉండగానే తన భార్యలో చనిపోయారు. ఏనాడు కూడా చనిపోయిన తన భార్య ఖదీజా రదియల్లాహు అన్హా పేరుతో ఎప్పుడు కూడా ఆయన కుర్బానీ ఇవ్వలేదు. అలాగే తన కుమారులు అబ్దుల్లా కాసిం చనిపోయారు, ఎప్పుడు కూడా అబ్దుల్లా కాసిం పేరుతో ఆయన ప్రత్యేకంగా కుర్బానీ ఇవ్వలేదు. అలాగే తమ యొక్క కూతుర్లు కూడా ఆయన బ్రతికి ఉండగానే చనిపోయారు, చనిపోయినటువంటి ఆ కూతుర్ల పేరుతో ఎప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు పేరు పెట్టి కుర్బానీ ఇవ్వలేదు. కావున చనిపోయిన వారి కోసం ప్రత్యేకంగా కుర్బానీ లేదు. అయితే మీరు ఏ జంతువునైతే కుర్బానీ ఇస్తారో ఆ జంతువులోనే చనిపోయిన వారికి కూడా మీకు ఏదైతే సంకల్పం చేసుకుంటారో అది వర్తిస్తుంది. అంటే నేను నా కుటుంబం తరపున ఈ జంతువుని ఇస్తున్నాను అల్లా మార్గంలో అన్నప్పుడు ఆ జంతువులో బ్రతికి ఉన్న వారికి చనిపోయిన వారికి అందరికీ వర్తిస్తుంది. అది ప్రత్యేకంగా చనిపోయిన వారి పేరుతో స్పెషల్గా కోసేది లేదు. మీరు ఏ జంతువునైతే కోస్తారో అందులో ఆటోమేటిక్గా వాళ్ళకు కూడా వర్తిస్తుంది, బ్రతికి ఉన్న వాళ్ళకు కూడా వర్తిస్తుంది. కావున చనిపోయిన వాళ్ళ పేరుతో స్పెషల్గా ఇచ్చేదంటూ ఏమీ లేదు సోదరులారా. అలాగే రెండో విషయం ఏమిటంటే ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క పేరుతో కుర్బానీ ఇవ్వడం, ఇది కూడా బిదాతే. అంటే ఈ సంవత్సరం నా పేరుతో, వచ్చే సంవత్సరం నా భార్య పేరుతో, దాని సంవత్సరం నా తమ్ముడి పేరుతో, దాని సంవత్సరం నా అన్న పేరుతో, దాని సంవత్సరం నా కొడుకు పేరుతో, దాని సంవత్సరం నా కూతురు పేరుతో, ఇది లేదు. ఇది లేదు. ఏముంది? ఒక పొట్టేలు ఒక మొత్తం కుటుంబానికి అంతా కూడా వర్తిస్తుంది. ఎంతమంది ఉంటే అంతమంది. అంటే ఒకే సంసారంలో ఎంతమంది అయితే ఉన్నారో వారందరికీ వర్తిస్తుంది. ఒకవేళ ఒకే పొయ్యి మీద విడిపోకుండా 50 మంది ఉన్నప్పటికీ కూడా 50 మందికి ఒకే పొట్టేలు వర్తిస్తుంది, 50 మందికి ఒక ఆవులో భాగమే వర్తిస్తుంది, 50 మందికి ఒక ఒంటెలో భాగమే వర్తిస్తుంది. అంతేగాని 50 మందికి 50 పొట్టేళ్ళు ఇది లేదు. కావున ఒకే పొయ్యి మీద వండుకు తింటున్నటువంటి వారు, ఒకే సంసారంలో ఉన్నటువంటి వారు, విడిపోకుండా ఉన్నటువంటి వారు, కలిసిమెలిసి ఒకే కుటుంబంలో ఉన్నటువంటి వారికి ఒక్క భాగమే వర్తిస్తుంది. ఒకవేళ అన్నదమ్ములు ఉన్నారు, ఇద్దరు విడిపోయి వారి సంసారం వేరు, వీళ్ళ సంసారం వేరు, అప్పుడు ఈయన ఒక జంతువు ఆయన ఒక జంతువు ఇవ్వాల్సిందే. కానీ ఇద్దరు కలిసి ఉంటే, ఒకే చోట వండుకు తింటూ ఒకే సంసారంలో ఉంటే, ఒకే కప్పు కింద గనక ఉన్నట్లయితే అప్పుడు వారికి ఒక జంతువే సరిపోతుంది. ఇది ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క విధానం. మనిషి పేరుతో జంతువు అనేది లేదు సోదరులారా. అలాగే ఒకవేళ ఎవరైనా సరే మృతుల తరపున జంతువులు కుర్బానీ ఇవ్వాలనుకుంటే కుర్బానీ లేదు, సదకా ఉంది. అంటే చనిపోయినటువంటి వారి పేరుతో సదకా ఉంది. అయితే ఆ సదకాను మీరు తినకూడదు. మీరేం చేయాలంటే దాన్ని పంచేయాలి. పుణ్యాన్ని ఆశించినప్పుడు మీరేం చేయాలి? దాన్ని పంచేయాలి. ఒకవేళ కుర్బానీ ఇవ్వచ్చు. కుర్బానీ ఎప్పుడు ఇవ్వాలి? చనిపోయినటువంటి వ్యక్తి వసియత్ చేసిపోయి ఉంటాడు. ఏమని? నాన్న నేను గనక ఒకవేళ చనిపోతే వచ్చే బక్రీదుకు నా పేరుతో ఒక పొట్టేలును కొయ్యని ఆయన చెప్పిపోయి ఉంటే అప్పుడు మీరు కుర్బానీ ఇవ్వచ్చు. కానీ అతను చెప్పకుండానే మీరు అతని పేరుతో ప్రత్యేకంగా కుర్బానీ ఇవ్వడం అనేది లేదు సోదరులారా. కావున ఈ కుర్బానీ యొక్క అనేక రకాలుగా చాలామంది తప్పులు చేస్తూ ఉంటారు, బిదాతు పనులు చేస్తూ ఉంటారు. వీటి నుండి మనం రక్షించబడాలి. దైవ ప్రవక్త ముహమ్మద్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క విధానం ఏంటో మనం తప్పనిసరిగా తెలుసుకోవాలి సోదరులారా. ముఖ్యంగా నేను చెబుతున్నటువంటి మాట ఏమిటంటే, ఏ కుర్బానీ అయితే ఉందో ఆ కుర్బానీ మీరు అల్లాహ్ కోసం మాత్రమే ఇవ్వండి, ఇతరుల కోసం ఇవ్వకూడదు. అలాగే ప్రతి ఇంట్లో కూడా కుర్బానీ కావాలి. చాలామంది సోదరులారా, నేను మళ్ళీ ప్రత్యేకంగా చెబుతున్నాను, ఈరోజు ప్రతి వ్యక్తి దగ్గర 20,000 30,000 రూపాయల ఆండ్రాయిడ్ ఫోన్ ఉంది. అది కొనుక్కోవడానికి మన దగ్గర స్తోమత ఉంటుంది. ఇంట్లో LED టీవీలు ఉంటాయి, అది కొనుక్కోవడానికి స్తోమత ఉంటుంది. ఏసీలు, ఫ్రిడ్జ్లు, కూలర్లు, విలువైనటువంటి వాహనాలు, ఖరీదైనటువంటి బైకులు ఏవేవో కొంటా ఉంటారు. అల్లాహ్ మార్గంలో సంవత్సరానికి ఒక్కసారి జంతువును బలిమ్మంటే లేదా ఒక పెద్ద జంతువులో భాగం ఉండమంటే ఎందుకు ఏడుస్తున్నారు సోదరులారా? ఇలాంటి అణగారిపోయినటువంటి ఇలాంటి బలహీన విశ్వాసాన్ని అల్లాహ్ ఇష్టపడతాడా చెప్పండి సోదరులారా? పట్టుకోవాలి. అల్హమ్దులిల్లా, సంవత్సరానికి ఒకసారి బక్రీద్ వస్తుంది, సంవత్సరానికి ఒకసారి ఈదుల్ అజహా పండుగ వస్తుంది. నేను పట్టుకునే జంతువు బలమైందై ఉండాలి, అల్లాహ్ ఇష్టపడిపోవాలి. అల్హమ్దుల్లా నా కుర్బానీ చూసని ఈ సంకల్పంతో అల్హమ్దులిల్లా ఇవ్వాలి. ఎవరి కోసం ఖర్చు పెడుతున్నావయ్యా? నీ తల్లి గర్భంలో నిన్ను పుట్టించిన నీ ప్రభువు, నీ స్వామిని అల్లాహ్ కోసం నువ్వు ఖర్చు పెడుతున్నావు. ఒకవేళ ఇబ్రాహీం అలైహిస్సలాంకి చెప్పినట్లుగా ఒకవేళ నీ కొడుకునో నువ్వు కూతుర్నో గన అల్లాహ్ బలిమ్మంటే నువ్వు ఇస్తావా?
పొట్టేలును బలిమ్మంటేనే నీకు మనసు ఒప్పట్లేదే, ఒక జంతువులో భాగం ఉంటావంటేనే నువ్వు పిసినారితనంతో అల్లాడిపోతున్నావే. ఒకవేళ అల్లానే గనక నిజంగా నీ కొడుకునో నీ కూతుర్నో కోరుకుంటే నువ్వు ఇస్తావా? కనీసం ఆ మాట కూడా ఎత్తడానికి మన హృదయాలు సరిపోవు. కావును సోదరులారా, సంవత్సరానికి ఒకసారి ఈదుల్ అజ్హా పండగ, బక్రీద్, కుర్బానీ పండగ, త్యాగాల పండగ, ఇబ్రాహీం అలైహిస్సలాం వారి యొక్క జీవితాన్ని గుర్తు పెట్టుకొని అల్హమ్దుల్లా ప్రతి ఇంట్లో కూడా కుర్బానీ జరగాలి. ఏం మనం ముస్లిములం కాదా? ముస్లిముల కుటుంబంలో పుట్టలేదా? మరి మనం కుర్బానీ ఇవ్వకపోతే ఎలా సోదరులారా? ఉగాది పండుగ వస్తుంది. ఎన్ని ఆటలు తిరుగుతుంటాయి వాళ్ళకి గుళ్ళ దగ్గర. కనీసము వాళ్ళు తమ దేవీ దేవతలకు చేసుకునేటటువంటి యొక్క త్యాగం కూడా నేడు ముస్లింలలో లేదంటే సిగ్గుచేటు సోదరులారా. ఎంతోమంది కుర్బానీ ఇవ్వలేదంటే నేను ఇవ్వలేదని అంటాడు. ఇల్లు చూస్తే బంగారంగా కట్టి ఉంటాడు, ఫోను మాత్రం పెద్దదై ఉంటుంది, ఇంట్లో ఏ కొరవ ఉండదు, భార్యకి బంగారం ఉంటుంది, కూతురుకు బంగారం ఉంటుంది, ఇంట్లో బైక్ ఉంటుంది, అన్నీ ఉంటాయి, కుర్బానీ మాత్రం డబ్బులు లేదంటాడు. నీ దగ్గర డబ్బులు ఉందో లేదో అల్లాహకు తెలుసు. నువ్వు ఇంట్లోకి ఏదైనా తెచ్చుకోవాలనుకుంటే అప్పు చేసి తెచ్చుకుంటావు, ఏదైనా అవసరం ఉంటే ఇంట్లోకి అప్పు చేసి తెచ్చుకుంటావు, పిల్లోడికి ఆరోగ్యం బాగాలేకపోతే 20,000 కానీ 30,000 కానీ పెట్టి హాస్పిటల్లో చూపిస్తావు. కానీ అల్లా దగ్గరకు వచ్చేసరికి స్తోమత లేదు, స్థితి బాగలేదు, డబ్బులు లేదు. ఇది విశ్వాసమా? కావున సోదరులారా, ప్రతి ఇంట్లో ఏ ఒక్క ఇల్లు కూడా మిస్ కాకూడదు, ప్రతి ఇంట్లో కూడా కుర్బానీ అవ్వాలి సోదరులారా. కావున మనం లా ఇలాహ ఇల్లల్లాహ్ ముహమ్మద్ రసూలుల్లాహ్ కలిమా పలికిన ముస్లిములం కాబట్టి, అల్లాహను ప్రేమించే వాళ్ళమైతే, అల్లాహను ఇష్టపడే వాళ్ళమైతే, అల్లాహను ఆరాధించే వాళ్ళమైతే కనుక మన ఇంట్లో కుర్బానీ కావాలి. అల్లాహతో నేను దువా చేస్తూ ముగిస్తున్నాను. విన్నటువంటి విషయాలపైన సదాచరణ చేసే సద్బుద్ధిని అల్లాహ్ మనందరికీ ప్రసాదించుగాక. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనందరికీ కుర్బానీ ఇచ్చేటువంటి స్తోమతను, చిత్తశుద్ధిని ప్రసాదించుగాక. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనకి స్వచ్ఛమైన తౌహీదుపై జీవితం గడిపే భాగ్యాన్ని ప్రసాదించుగాక. ఖురాన్ హదీసుల వెలుగులో జీవితం గడిపే భాగ్యాన్ని ప్రసాదించుగాక. అల్లాహ్ మనల్ని షిర్కు నుండి, కుఫర్ నుండి, బిదాతు నుండి, శైతాన్ యొక్క కీడుల నుండి, మహమ్మారి యొక్క రోగాల నుండి రక్షించుగాక. అల్లాహ్ మనల్ని కూడా కబర్ శిక్ష నుండి రక్షించుగాక. అల్లాహ్ మనల్ని జహన్నం నుండి రక్షించుగాక. అల్లాహ్ మనందరికీ జన్నతులో ఉన్నతమైన దర్జాలను ప్రసాదించుగాక. ఆమీన్. వాఖిరు దవానా అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. బారకల్లాహు లనా వలకుం ఫిల్ ఖురానిల్ అజీమ్. వస్తగ్ఫిరుల్లాహి వలిసైరిల్ ముస్లిమీన్ ఇన్నహు తఆలా జవాదుల్ కరీం.